హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ట్రైలర్ వచ్చింది 4 గంటల 5 నిమిషాలకి వచ్చింది. ఈరోజు 4 గంటల 5 నిమిషాలకి ఇంకొక వీడియో చేస్తాను. 24 అవర్స్ ఆల్ లాంగ్వేజెస్ సింగిల్ లాంగ్వేజ్ ఎంత వచ్చింది, వ్యూస్ ఏంటనేది మొదలైపోయింది మన ఊపు. అలాగే అవతల నుంచి కూడా ఊపు మొదలైంది. ఇప్పుడు తలుపు తీసినప్పుడు గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. నెగిటివిటీ అనేటువంటి దుమ్ము మన సినిమా మీదకి వచ్చేసింది. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. అలాగే మన సినిమా మీద పెయిడ్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది. పెయిడ్ నెగిటివ్ క్యాంపెయిన్ జీసీకి జరిగింది, దీనికి కూడా జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో దానికి సంబంధించినటువంటి వాట్సాప్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. అది ఏ అభిమాని, ఏ హీరో అభిమాని అనేది చెప్తాను. నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చూపించే ముందు, ఆ వాట్సాప్ స్క్రీన్ షాట్స్ నేను మీకు చూపించే ముందు, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ ట్రైలర్, దాంట్లో సందేహం ఏం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఉండేటువంటి ఆర్గానిక్ వ్యూస్ అయి చెప్తున్నాయి. ఫస్ట్ షాట్ దగ్గర నుంచి చికిరి కావచ్చు, రైరే రారా కావచ్చు, పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, విత్ ఇన్ అవర్స్లోనే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్తో దూసుకెళ్ళిపోతుంది. రేపు హిందీలో అయితే బేభత్సమైనటువంటి వ్యూస్. సో ఇదంతా ఒక పక్కనైతే, ఒక పక్క దుమ్ము దులిపేస్తుంది ఈ సోషల్ మీడియాలో పెద్ద ట్రైలరు. ఇటు పక్క ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. బీజిఎం బాగాలేదు, గ్రెయిన్స్ ఎక్కువైనాయి, సినిమాటోగ్రఫీ ఫాల్ట్ ఉంది, మిక్సింగ్ ఫాల్ట్ ఉంది, ఇలా రకరకాలుగా ఏదో రొటీన్లా ఉంది. ఈ అంటే ఇంకా ఇది రొటీన్ అంటే ఇంకా తెలుగు సినిమాలో ఇంకా సినిమాలు రావాల్సినటువంటి అవసరం లేదు. నిజం చెప్తున్నా కదా. అంటే ఒక సినిమాలో ఇన్ని గేమ్స్ ఒక హీరో ఎలా ఆడతాడు అనేటువంటి పాయింట్ రొటీన్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంకా బీజిఎం విషయానికి వస్తే, మనం ఒక రొట్ట కొట్టుడికి అలవాటు పడిపోయాం. పేర్లు అనవసరం. అలా సావగొట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో మీకు తెలుసు. వాళ్ళకి అలవాటు పడిపోయి కంటెంట్కి తగ్గ మ్యూజిక్ ఇచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడైతే ఒక సోల్ఫుల్ ట్రాక్స్ ఇస్తున్నప్పుడు, ఒక ఎలివేషన్ కైండ్ ఆఫ్ ట్రాక్స్, ఒక ఆస్కార్ స్థాయికి వెళ్ళినటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్నప్పుడు దాన్ని ఏదో ఒకలాగా వెనక్కి లాగాలి. వెనక్కి లాగినంత మాత్రాన వ్యూస్ ఏమి ఆగిపోవు. రేపు డే 1 నుంచి వీకెండ్ లాంగ్ రన్ కలెక్షన్స్ ఆగిపోవు. మీరు చేసేది మీరు చేస్తారు. సినిమాకి సంబంధించినటువంటి ప్రేక్షకులు, సినిమాని ప్రేమించే ప్రేక్షకులు దానికి వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేస్తారు. సినిమాకి వెళ్తారు, దాని కలెక్షన్స్ పెంచుకుంటూ పోతారు. అభిమానులు అయ్యుండి సినిమాకి సంబంధించినంత వరకు దాని వెనక్కి లాగే నా కొడుకుల పని మాత్రం మేము చెప్తూనే ఉంటాము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే చాలా తీవ్రంగానే ఉంటాయి, చాలా సివియర్గానే ఉంటాయి. సో ఇది సినిమాకి సంబంధించినటువంటి నెగిటివిటీ పర్సన్ సోషల్ మీడియా, ఇన్స్టా పేజెస్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సినిమా తాలూకు హైప్ని కిల్ చేయడానికి ఒక గ్రూప్ తయారయ్యారు. ఆ గ్రూప్ స్క్రీన్ షాట్ నేను మీకు చూపిస్తాను. ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే అతని పేరు కూడా ఉంది, నంబర్ కూడా ఉంది, అది కూడా చెప్పేస్తా. ఇక్కడ గ్రూపు నాకు స్క్రీన్ షాట్ వచ్చింది, అతని నంబర్ బ్లర్ చేసి నిన్న నైట్ వచ్చింది నాకు యాక్చువల్గా. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను, చదువుతాను కూడా, మీరు కూడా చూడండి ఒకసారి. ఫార్వర్డ్ అయింది, ఒక వ్యక్తి నుంచి ఒక గ్రూప్లోకి ఫార్వర్డ్ అయింది. గేమ్ చేంజర్ 2.4 లోడింగ్, ఫ్లాప్ ట్రైలర్, ఇట్స్ అంటే ఇవన్నీ కూడా ఆ గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళు కమెంట్స్ చేయాలి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి ఈ మాటలో. ఇట్స్ పూర్ మిక్స్ ఆఫ్ పుష్ప, దంగల్ అండ్ లగాన్ విత్ జీరో ఒరిజినల్ ఐడెంటిటీ. అంటే పుష్పలాగా ఉందంట, దంగల్లా ఉందంట, విత్ జీరో ఒరిజినల్ ఐడెంటిటీ. అంటే ఐడెంటిటీ కోసం అని చెప్పేసి, ఐడెంటిటీ క్రైసిస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. గుర్తింపు కోసం పోరాడేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అందుట్లో ఒకడైనటువంటి పెద్దిగాడి సినిమా స్టోరీనే ఇది. అసలు జీరో ఐడెంటిటీ అంట, ఐడెంటిటీ లేనటువంటి సినిమాలాగా ఇది కనిపిస్తుంది అని చెప్పేసి వాడు అది కూడా మెన్షన్ చేశాడు. గేమ్ చేంజర్ వాజ్ అ డిజాస్టర్ అండ్ లుకింగ్ అట్ దిస్ మెస్సీ ట్రైలర్, పెద్ది ఈస్ గోయింగ్ టు బి ఏ కన్సిక్యూటివ్ ఫ్లాప్ ఫర్ చరణ్. అంటే గేమ్ చేంజర్ తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడతాయి చరణ్కి అని చెప్పేసి కూడా రాసి పెట్టాడు. అండ్ దట్ భోజ్పూరి డబ్బింగ్ ఫర్ హిందీ ట్రైలర్, హిందీ ట్రైలర్కి ఆ భోజ్పూరి డబ్బింగ్ కూడా ఒక మైనస్ అన్నట్టుగా పెట్టాడు. వావ్, గల్లీ క్రికెట్ ప్లస్ మడ్ రెస్లింగ్ ప్లస్ రన్నింగ్, రామ్ చరణ్ ఈస్ బేసికలీ డూయింగ్ ఎవ్రీ స్పోర్ట్, సో యూ ఫర్గెట్ అబౌట్ యాక్చువల్ యాక్టింగ్. అంటే స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఏదైతే ఆ పాత్ర పోషించాడో, రన్నింగ్ కావచ్చు, కుస్తీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అంటే ఇవన్నీ పోషిస్తే ఎవడో యాక్ట్ చేయడా? నాకు అర్థం కావట్లా.
అంటే ఇప్పుడు ఆమీర్ ఖాన్ గారు దంగల్లో కూడా ఆయన కుస్తీ చేశారు, అంటే యాక్టింగ్ చేయకుండా మొహానికి మాస్క్ కట్టుకొని చేశారా అంటే నాకు అర్థం కావట్లా. ఫేజ్ ఆఫ్ మనిషి అంటే పెద్ద తాలూకు జర్నీ అది. రకరకాల మన జీవితంలో రకరకాల ఫేజ్లు ఉంటాయి. 6th నుంచి 10th దాకా స్కూల్లో ఒకలా ఉంటాం, కాలేజీలో ఒకలా ఉంటాం, డిగ్రీలో ఒకలా ఉంటాం, యూనివర్సిటీలో ఒకలా ఉంటాం, పిహెచ్డి చేసేటప్పుడు ఒకలా ఉంటాం, ఒకవేళ గబుక్కున టీచర్ అయితే ఇంకొకలా ఉంటాం. ఫేజెస్ ఆఫ్ లైఫ్ కదా అది. సో పెద్దగడి జర్నీ కూడా అంతే. సో అంతా ఈ నా కొడుకులు ఎందుకు చెప్తున్నానులే కానీ, సో మీకోసం ఇదంతా చెప్తున్నాను. ఓకే, డిజాస్టర్ లోడింగ్ అంట లాస్ట్లో, ఇంక దాని తర్వాత చాటింగ్. ఈ పోస్ట్ కింద కమెంట్స్ పెట్టండి, అది కూడా పెట్టాను నేను మీకు. చూస్తున్నారా లాస్ట్ మెసేజ్ ఏంటి? డిజాస్టర్. ఇవన్నీ కూడా ఫార్వర్డ్ అయినటువంటి మెసేజెస్. డిజాస్టర్ లోడింగ్, ఈ పోస్ట్ కింద కామెంట్ పెట్టండి. ఓకే, అది ఏ పోస్ట్ అయినా కావచ్చు, అంటే ట్విట్టర్లో కావచ్చు, అయితే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. అంటే ఏదో ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు కలిసి చేస్తున్నటువంటి పనిలాగా ఇది నాకు అనిపిస్తుంది. అంటే ఒక ఇండివిజువల్ మనిషి తీసుకున్నటువంటి డెసిషన్ని గ్రూప్లోకి రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా అతని పేరు ఏదో నరేష్ అనుకుంటా. ఆ నరేష్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను ప్రభాస్ ఫ్యాన్. నా దగ్గర అతని నంబర్ కూడా ఉంది, 939196. మిగతా 939196 6 నంబర్స్ చెప్పా కదా, ఇంకా 4 నంబర్స్ ఉన్నాయి. ఆ 4 నంబర్స్ చెప్పలేనా? చెప్పను. ఎందుకంటే అతను కూడా ఒక అభిమాని, ప్రభాస్ అభిమాని అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లా. అది ఎవరి అభిమాని అయినా సరే, అది రామ్ చరణ్ అభిమాని అయినా సరే, వేరే సినిమాకి నెగిటివ్ చేయకూడదు. అది ఎనీ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని కావచ్చు, అల్లు అర్జున్ అభిమాని కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చు, ఎవరి అభిమాని అయినా సరే మన సినిమాని మనం తగ్గించుకోకూడదు. ఇప్పుడు నేను చాలా స్ట్రైట్గానే చెప్తా. నా ఛానల్ పేరు ఫ్రైడే బాక్స్ ఆఫీస్. అందరి హీరోల తాలూకు అప్డేట్ చెప్తామని పెట్టా. ఐఎమ్ రామ్ చరణ్ ఫ్యాన్. నేను ఎక్కువగా రామ్ చరణ్ వీడియోలు చేస్తాను. ప్రజెంట్ పెద్ద హైప్లో ఉంది, బ్యాక్ టు బ్యాక్ వస్తాయి వీడియోస్. నా ఛానల్లో బాలయ్య గారి గురించి చేసిన వీడియోలు ఉన్నాయి, అల్లు అర్జున్ గురించి కూడా వీడియో చేశా, ఎన్టీఆర్ గురించి కూడా వీడియో చేశా, రేపు కూడా చేస్తా. బర్త్డే వస్తుంది తారక్ అన్నది, ఎన్టీఆర్ నీళ్ళు ఉంది, చేస్తా. కానీ ఎక్కువగా చేసేది చరణ్ అన్న వీడియోసే. ప్రభాస్ అన్న వీడియోస్ కూడా చేశా స్పిరిట్ అప్పుడు, అలాగే మహేష్ అన్న వీడియోలు కూడా చేశా వారణాసి అప్పుడు, చేస్తూనే ఉంటా. నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్ వేరు, ఆన్లైన్ వేరు. ఆన్లైన్లో ఏదైతే నెగిటివిటీ జరుగుద్దో అది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. అంటే వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుందంటే ఒక సినిమా డిజాస్టర్ అయినప్పుడు, ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు దాని మీద మరింత నెగిటివిటీ పెరిగిపోతే ఆ నెగిటివిటీ కాస్త ఆఫ్లైన్లోకి వెళ్తుంది. అలాగే సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏదైనా సరే ఈ నెగిటివిటీ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో, అది ఒక మంచి సినిమాని, గొప్ప సినిమాని తగ్గించలేవు. చాలా పెద్ద పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో తాలూకు నెగిటివిటీ కూడా ఇంతే దారుణంగా నడిచాయి. బేసిక్లీ ఇంకా ఒక మెగా సినిమా వస్తుందంటే ఏ కైండ్ ఆఫ్ నెగిటివిటీ ఉంటుందో మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలుసు. అది మనశంకర్ ప్రసాద్ కావచ్చు, దాని మీద కూడా నెగిటివిటీ జరిగింది. దాన్ని ఆపారా? ఆపలేకపోయారు. మళ్ళీ చెప్తాను, నేను అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, ఓజీని కూడా ఆపలేకపోయారు, ఇప్పుడు పెద్దని కూడా ఆపలేరు. ఒక ఫ్లాప్ సినిమాని ఎవడు లేపలేడు, ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ఎవడు ఆపలేడు. ఇది ఫ్యాక్ట్. మన సునకానందం కోసం ఒక హీరో తాలూకు సినిమాని తగ్గించడానికి మనం చూసిన సోషల్ మీడియాలో ప్రేక్షకుల దేవుళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో, సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఒక టికెట్ కొని థియేటర్ దగ్గరికి వెళ్ళాలని ఎవడు ఆపలేడు అంతే. సో అది దట్స్ ద వీడియో. నేను ఎక్కువ ఇప్పుడు సినిమా రిలీజ్ ఉంది, ఈ నెగిటివ్ కైండ్ ఆఫ్ వీడియోలు చేస్తుంటాం, కానీ మనకి ఎక్కువ మైండ్ అంతా కూడా పాజిటివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను. బట్ ఇలాంటి వాళ్ళ కోసం కూడా వీడియో చేస్తాను. ఇతని మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది, అతను ఎవరు ఏంటి అని చెప్పేసి. ఇంకా భయంకరమైనటువంటి నెగిటివిటీ వస్తుంది, దాని మీద కూడా నేను స్పందిస్తాను. సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు టీం. నా వైపు నుంచి నేను ఏం చెప్పాలో కూడా ఒక అభిమానిగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మన ఫ్యాండమ్లో, రామ్ చరణ్ అభిమానులు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకున్నారు ఈ నెగిటివిటీని. అలాగే ఈ సినిమా తాలూకు సెలబ్రేషన్స్ రేపు నెక్స్ట్ లెవెల్లో జరిగిపోతున్నాయి. దాన్ని కూడా మంచి ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి దీన్ని పెద్ద ఎత్తులో చేసేలాగా కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అభిమానులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా, వరల్డ్ వైడ్గా
చరణ్ బాబు అభిమానులు, చరణ్ అభిమానులు ఎక్కడైతే ఉంటారో, సో అవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రెస్టీజియస్గానే తీసుకున్నాము. అలాగే దీన్ని కూడా, ఈ నెగిటివిటీని కూడా ఆపేందుకు చాలా సీరియస్గా, సివియర్గా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ అయితే తీసుకుంటాం. అది ఎవరి అభిమాని అయినా సరే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.